రైట్. మన సోదరుడు గాయకుడు రంగం రాజేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ మాట్లాడొచ్చు మీరు. రాజేష్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. శశాంక్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. చాలా గుడ్ మార్నింగ్ సార్. అంటే మా తరానికి గొప్ప పాఠాన్ని మీరు ఇచ్చారు. ఒక ప్రకృతి పాఠాన్ని చదువుతున్నట్టుగా ఉంది మీ జీవితం గురించి మేము వింటుంటే చూస్తుంటే. నిజంగా నేను ఒక ప్రజా గాయకుడిని. మీ ప్రకృతి జీవితాన్ని, ఈ సమాజానికి మీరు చేస్తున్నటువంటి గొప్ప కృషిని ఏమని వర్ణించాలి, ఎంతని వర్ణించాలి? చుక్క చుక్క నీటి బొట్టు విలువని అటు తెలంగాణ సమాజానికే కాదు, ఇటు ఆంధ్ర సమాజానికి, మొత్తం మానవ జాతికి నీటి అవసరాలని, నీటి ప్రాధాన్యతని, ఆ నీరుని రక్షించుకోవడం కోసం, ఆ నీటి వనరుల కోసం మీరు ఎన్ని ఉద్యమాలు నడిపారో మేము కళ్ళారా చూసాము. ఇప్పుడు మీకున్న కొద్దిపాటి ఆ భూమిని మామూలుగా ఆస్తులు బిడ్డలకి దానం చేస్తారు తల్లిదండ్రులు, లేదంటే వారసత్వంగా వచ్చిన సంపదని. కానీ మొట్టమొదటగా తెలుగు నేల మీద మేము చూస్తున్న ఒక గొప్ప ఆదర్శం, నిలువెత్తు చెట్టు అంత ఆదర్శం బిడ్డలకి అడవిని ఆస్తిగా ఇచ్చారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. ఒక మీరు అనుమతిస్తే, అంటే మీ గురించి కాదు, మీలాంటి వాళ్ళ గురించి చాలా మంది తెలియడం కోసం నేను ఒక చిన్న పాట రాశా. నేను పాడతాను. నేను కూడా ప్లీజ్. కోరేటి వెంకన్న, గద్దరన్న, మీ దగ్గరికి వచ్చిన జయరావ్ అన్న వీళ్ళందరి శిష్యుణ్ణి. నేను ప్రజానాట్య మండలి గాయకుడు. అన్న సత్తన్న, ఒక పాట నీకోసం. ప్లీజ్. జనం కోసం వనమై బ్రతకడం, ఉచ్చర్ల సత్తన్న నీ జీవితం. జనం కోసం వనమై బ్రతకడం, దుచ్చర్ల సత్తన్న నీ జీవితం. అడవి ఒడిలో ఆదర్శమై నిలవడం, అడవి ఒడిలో ఆదర్శమై నిలవడం, దుచ్చర్ల సత్తన్న నీ జీవితం. దుచ్చర్ల సత్తన్న నీ జీవితం. ప్రకృతిని ప్రేమించడం అంటే నిన్ను చూసి నేర్చుకోవాలి. అడవిని నిర్మించిన నీ త్యాగం నవతరం అందుకోవాలి. వేల మొక్కలు నాటిన, వృక్షాలుగా మలచిన ఓ ఋషి, ప్రపంచమంతా కొనియాడుతుంది చైతన్యవంతమైన నీ కృషి. అడవి ఒడిలో ఆదర్శమై నిలవడం, జనం కోసం వనమై బ్రతకడం, దుచ్చర్ల సత్తన్న నీదు జీవితం. జంతు జీవరాశులకు నీ అడవే ఆశ్రయమన్నావు. చెట్టుతో పుట్టతో పిట్టతో బంధమై సాగుతున్నావు. పర్యావరణ విధ్వంసంలో ఆధునిక మానవుడి అలవాట్లు, పర్యావరణ విధ్వంసంలో ఆధునిక మానవుడి అలవాట్లు. నిన్ను చూసైనా మారతారు, ప్రకృతికి చేయకుండా పొరపాట్లు. నిన్ను చూసైనా మారతారు, ప్రకృతికి చేయకుండా పొరపాట్లు. అడవి ఒడిలో ఆదర్శమై నిలవడం, జనం కోసం వనమై బ్రతకడం, దుచ్చర్ల సత్తన్న నీ జీవితం. జన్మభూమి స్వర్గం కన్నా గొప్పదని నమ్మావు. పచ్చని కోటను కట్టుకున్న వనమాలివయ్యావు. జన్మభూమి స్వర్గం కన్నా గొప్పదని నమ్మావు.
పచ్చని కోటను కట్టుకున్న వనమాలివయ్యావు. ప్రకృతి పరిరక్షణకు నువ్వు ఎంచుకున్న దారి, ప్రకృతి పరిరక్షణకు నువ్వు ఎంచుకున్న దారి, కోట్లాది జనుల నడిపిస్తుంది నీ చైతన్యపు దారి. జనం కోసం వనమై బ్రతకడం, అడవి ఒడిలో ఆదర్శమై నిలవడం, అడవి ఒడిలో ఆదర్శమై నిలవడం. సత్తనా, జేజేల్ సత్తనా. సత్యన, మీరు సెల్యూట్ చేయటం కాదు, మేము మీకు సెల్యూట్ చేస్తున్నాం వైకే టీవీ తరపున. దయచేసి అర్థం చేసుకోండి. మీరు సెల్యూట్ చేస్తే మాకు బాధ కలుగుతుంది. మీరు చేస్తుంది సామాన్య యజ్ఞం కాదు, మహాయజ్ఞం. ఎస్, మహాయజ్ఞం చేస్తున్నారు. మీకు మేము సెల్యూట్ చేస్తున్నాం సత్యన. 5 తల్లులు కలిగిస్తున్నా. రంగమన్న, ఇంకేమైనా మాట్లాడొచ్చు మీరు. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ సాంగ్ అండ్ సింగింగ్. సుప్రీం. నేను మీ నుంచి ఒక పాట వినాలని ఉంది. ఏదో ఒక కూని రాగమన ఉంటుంది కదా మీ దగ్గర. నుంచి చాలా పుట్టతో కోయిలమ్మతో అన్నిటితో పాడుకుంటాడు అన్నయ్య. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ గలగల పారే, అడవి తల్లికి దండాలో మా. సత్యనా, పాడాలి మీరు చక్కగా. ఎందుకంటే మీ అంత అదృష్టవంతుడు ఎవరున్నారు చెప్పండి. చక్కగా అడవిలో ఇన్ని రకరకాల పక్షులు, జంతువులు, దాదాపు మీరు చెప్తున్నట్టు ఎన్ని కోట్ల రకాల చెట్లు ఉన్నాయో లెక్కేస్తుంటే, రకరకాల చెరువులు, దాంట్లో తామర చెరువు ప్రత్యేకమని విన్నాను. ఒకటి కాదు మీరు చేసింది అక్కడ. ఆ 70 ఎకరాల్లో చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు సత్యన్న మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.